నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చెన్నైలో తగ్గుముఖం పట్టిన వరద గుట్టలుగా పేరుకుపోయిన వ్యర్థాలు వర్ష బీభత్సంతో సర్వం కోల్పోయామని వేలాది కుటుంబాల ఆవేదన చిరుజల్లులతో బాధితుల్లో కొనసాగుతున్న ఆందోళన రేపటి నుంచి భారీ వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ అప్రమత్తమైన తమిళ సర్కార్ వరద ప్రాంతాల్లో ముమ్మర సహాయ చర్యలు ప్రారంభమైన రైలు విమాన సర్వీసులు బాధితులకు బాసటగా నిలుస్తున్న స్వచ్ఛంద సంస్థలు అంబేద్కర్ ఆర్థిక సూత్రాలు విజన్ ను దేశం పూర్తిగా అర్థం చేసుకోలేదన్న మోదీ సుసంపన్న సమ్మిళిత భారత్ లక్ష్యాలను సాధిస్తామని ప్రకటన తెలంగాణలో 7 మండలి స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన తెరాస 12 స్థానాలు గెలుస్తామని ధీమా నేతలను కొనుక్కునే గత్యంతరం పట్టలేదన్న కేకే థాయిలాండ్లో భారత్ పాక్ భద్రతా సలహాదారుల రహస్య భేటీ ఉగ్రవాదం కశ్మీర్ అంశాలపై చర్చ త్వరలో మరిన్ని సమావేశాలుంటాయని ప్రకటన వర్షాలు వరదలు సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన చెన్నైలో పరిస్థితులు ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. అప్పుడప్పుడు కొద్దిపాటి జల్లులు పడుతున్నప్పటికీ చాలా ప్రాంతాల్లో వరద తగ్గడం వల్ల జనజీవనం గాడిలో పడుతోంది. రైలు విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. అయితే వరదలు సృష్టించిన విధ్వంసంతో వేలాది కుటుంబాలు సర్వం కోల్పోయి రోడ్డున పడ్డాయి. ఇళ్లలో చాలా వరకు సామాగ్రి కొట్టుకుపోగా మిగిలిపోయిన కొద్దిపాటి వస్తువులు ఎందుకు పనికిరాకుండా పోయాయి. లోతట్టు ప్రాంతాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉండగా ఎన్డీఆర్ఎఫ్ వైమానిక దళాలు సహాయ చర్యలను ముమ్మరం చేశాయి. భారీ వర్షాలు వరదల ధాటికి నిండా మునిగిన చెన్నై నగరం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఎన్డీఆర్ఎఫ్ బలగాలతో పాటు త్రివిధ దళాలు పూర్తిస్థాయిలో సేవలందిస్తుండగా చాలా ప్రాంతాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. రహదారులపై వరద నీరు పూర్తిగా తగ్గిపోయిన ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలు మెరుగుపడ్డాయి. చెంబ్రంబాకం రిజర్వాయర్ నుంచి వస్తున్న నీళ్లు తగ్గుముఖం పట్టడం, అడయార్, కోవూరు నదిలో ఉధృతి తగ్గగా సైదాపేట, గిండి, కత్తిపార, తేనంపాట, టీనగర్ ప్రాంతాల్లో వరద పూర్తిగా తగ్గిపోయింది. నగరానికి దిగువన ఉన్న ఉత్తర ప్రాంతంలో మాత్రం పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్కేపురం నియోజకవర్గ పరిధిలోని కొరిగిపేట, పెన్షనర్స్ కాలనీల్లో ఇంకా నీరు నిలిచే ఉంది. తాంబరం, మిడిచ్చూర్, మీనంబాకం, రామాపురం, కొట్టివాకం, ఆడంబాకం ప్రాంతాల పరిస్థితిలోనూ పెద్దగా మార్పు లేదు. మరోవైపు అడపాదడపా కురుస్తోన్న వర్షంతో ప్రజల్లో భయాందోళనలు కొనసాగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాలు మాత్రం వరద మిగిల్చిన కష్టాల నుంచి ఇంకా తేరుకోలేదు. ఎక్కడికక్కడ చెత్త పెద్ద ఎత్తున పేరుకుపోయింది. సర్వం పోగొట్టుకున్న కుటుంబాలు కట్టుబట్టలతో నడిరోడ్డున పడ్డాయి. నగరంలోని కోటూరుపురంలో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వరదల సమయంలో ఈ ప్రాంతంలో 3 అంతస్తుల ఎత్తులో వరద నీరు ప్రవహించగా ఇక్కడ నివసిస్తున్న ప్రజలు సర్వం కోల్పోయారు. ఇంట్లో దాచుకున్న నిత్యావసరాలు, పుస్తకాలు, వాహనాలు అన్నీ వరదలో కొట్టుకుపోయాయి. ప్రతి ఒక్కరి ఇంట్లో బురద తప్ప ఇంకేం మిగల్లేదు. చివరికి మంచినీళ్లు పట్టుకోవడానికి బిందెలు కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితికి ఇక్కడి ప్రజలు దిగజారిపోయారు. ఇది వచ్చింది ఏకంగా 3 అంతస్తులుగా వచ్చేసింది. మేము డాబా పైనే ఉన్నాం. ఏమీ లేవు, అన్నీ పోయి ఏం చేయాలో ఏం అర్థం అవట్లే. రేపు నుంచి అన్ని కొత్తగా కొనుక్కుంటేనే మాకు ఏమీ లేవు. అసలు పప్పులు, ఉప్పులు, నూనె అన్నీ పోయాయి. ఏమీ లేవు. పిల్లల బుక్స్ పోయాయి, 10వ తరగతి పుస్తకాలు పోయాయి, సర్టిఫికెట్లు పోయాయి, అన్నీ పోయాయి. కారు పోయింది మాది. కారు, సైకిల్స్ కూడా అన్నీ పోయాయి. ఏమీ లేవు ఇంట్లో. ఏం చేయాలి అర్థం అవ్వలే. కింద ఇల్లు అన్నీ పోయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించగా కొన్ని కాలనీల్లో కరెంటు కోతలకు తోడు విష జ్వరాలు భయపెడుతున్నాయి. వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పటి వరకు 17,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు 48,000 ఆహార పొట్లాలు, 44,000 నీళ్ల డబ్బాలను సరఫరా చేశాయి. 200 మంది రోగులకు ఎన్డీఆర్ఎఫ్ వైద్య బృందం చికిత్స అందించింది. వరద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వైమానిక దళం ఇవాళ కూడా హెలికాప్టర్ల ద్వారా ఆహార పదార్థాలను జారవిడిచింది.
సహాయక చర్యల్లో స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. రాష్ట్రాలతో సంబంధం లేకుండా దక్షిణాదికి చెందిన పలు సంస్థల ప్రతినిధులు బాధితులకు ఆహారం, మంచినీళ్లు, దుప్పట్లు, నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు. సైదాపేటలో వరద బాధితుల సహాయార్థం వైద్య శిబిరం ఏర్పాటు చేసిన విజయవాడ రమేష్ హాస్పిటల్స్ వైద్యులు బాధితులకు వైద్య పరీక్షలు, ఔషధాలు, ఆహారం, దుస్తులు అందజేశారు. మరోవైపు చెన్నైలో ఇప్పుడిప్పుడే రైల్వే సేవలు ప్రారంభమయ్యాయి. దక్షిణం వైపు కొన్ని సర్వీసులు ప్రారంభించినప్పటికీ నగరానికి ఉత్తర దిక్కుగా ఉన్న ఎగ్మోర్ స్టేషన్ను ఇంకా తెరవలేదు. చెన్నై విమానాశ్రయం నుంచి విమాన సేవల్ని కూడా మెల్లమెల్లగా పునరుద్ధరిస్తున్నారు. శనివారంతో పోలిస్తే మరిన్ని సర్వీసులను పునరుద్ధరించారు. వరదల నుంచి తేరుకుని సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్న వేళ మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల 48 గంటల్లో తమిళనాడులోని తీర ప్రాంతాలు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వరదలకు అతలాకుతలమైన కడలూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వాతావరణ శాఖ హెచ్చరికలతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. ముందు జాగ్రత్త చర్యగా చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురంలో రేపు అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది. సహాయ చర్యలను పర్యవేక్షిస్తూనే వర్షాలపై పూర్తి అప్రమత్తంగా ఉండాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించింది. సుసంపన్న సమ్మిళిత భారతదేశం కోసం రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ కన్న కలలను నిజం చేసి చూపుతామని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అంబేద్కర్ 59వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి అర్పించిన ప్రధాని సామాజిక న్యాయం, మహిళల అభ్యున్నతి సహా దేశం కోసం ఆయన చేసిన సేవల్ని ప్రస్తుతించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, వివిధ పార్టీల నేతలు సహా జాతి యావత్తు అంబేద్కర్ను స్మరించుకుంది. రాజ్యాంగ రూపకర్త బిఆర్ అంబేద్కర్ 59వ వర్ధంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకున్నారు. పార్లమెంటు ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ సహా పలు పార్టీల ముఖ్య నేతలు పాల్గొని అంబేద్కర్ కు నివాళులర్పించారు. అంబేద్కర్ స్మారకార్థం 125 10 నాణేలను ప్రధాని మోదీ విడుదల చేశారు. ఈ సందర్భంగా దేశానికి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడిన ప్రధాని సామాజిక న్యాయం కోసం ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, సమాఖ్య స్ఫూర్తి, మహిళల అభివృద్ధి విషయంలో దూరదృష్టి కలిగి ఉండేవారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఇప్పటికీ ఎవరూ పూర్తిగా అర్థం చేసుకోలేదన్న మోదీ అభివృద్ధి భారతం దిశగా ఆయన కన్న కలలను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. भारत की आज की समस्याओं के संदर्भ में जब बाबा साहब को देखते हैं तब लगता है कि कोई व्यक्ति कितना दीर्घदृष्टा हो सकता है, कितनी गहन सोच रखता है। आज हम रिजर्व बैंक की कल्पना करते हैं। देश आजाद नहीं हुआ था तब बाबा साहब अम्बेडकर ने अपने थीसिस में भारत में रिजर्व बैंक की कल्पना की थी। आज हम फेडरल स्ट्रक्चर की बात करते हैं, फाइनेंस कमीशन, राज्य का मांग रहती है, इतना पैसा कौन देगा, इतना राज्य किसको मिलेगा, कौन राज्य कैसे इकोनॉमी चलेगा। देश आजाद होने से पहले बाबा साहब अम्बेडकर ने ये विचार रखा था। అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ముంబైలోని ఆయన స్మారక కేంద్రం చైత్యభూమి వద్ద మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత వర్ధంతిని పురస్కరించుకుని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 59వ వర్ధంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వివిధ రంగాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు, రాజకీయ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. విజయవాడ కేశినేని భవన్లో ఎంపీ కేశినేని నాని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. విజయనగరంలో రాజకీయ పార్టీల నాయకులతో పాటు ప్రజలు నివాళులర్పించారు. బాలాజీ కూడలిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన నాయకులు ఆయన సూచించిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జగదీష్ రెడ్డి బాబాసాహెబ్ సేవల్ని కొనియాడారు. కరీంనగర్లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్ పాల్గొని బాబాసాహెబ్ సిద్ధాంతాలను అందరూ పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థికాభివృద్ధిని పరుగులు పెట్టిస్తుందని భావిస్తున్న వస్తు సేవల పన్ను బిల్లుకు పార్లమెంట్ ఆమోదం పొందాలని లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వానికి వచ్చే వారం రోజులు జరగనున్న సమావేశాలు కీలకం కానున్నాయి. జీఎస్టీ సహా పలు కీలక బిల్లులను పార్లమెంట్ ముందుంచేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. రేపటి నుంచి జరగనున్న సమావేశాల్లో లోక్సభలో 6, రాజ్యసభలో 7 బిల్లులను ఆమోదింపచేసుకునేందుకు ప్రభుత్వం వ్యూహాలు రచిస్తోంది. లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభలో పెండింగ్లో ఉన్న జీఎస్టీ బిల్లుకు బీజేడీ, ఎన్సీపీ, జేడీయూ, బీఎస్పీ పార్టీలు ఇప్పటికే మద్దతు
తెలపగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్ బిల్లులో ప్రతిపాదించిన 1% అదనపు పన్నును తగ్గించాలని పట్టుబడుతోంది. ఇందుకు అంగీకరించాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రి వీకే సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై రాజ్యసభలో బీఎస్పీ, కాంగ్రెస్ సభ్యులు చేస్తున్న ఆందోళనలు రేపు కూడా కొనసాగే సూచనలు ఉండగా ఎగువ సభలో జీఎస్టీ బిల్లు ఆమోదం అంత సులభం కాకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసహనం అంశంపై దేశమంతా చర్చ జరుగుతున్న వేళ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసహనంపై చర్చ కేవలం రాజకీయపరమైన అంశంగా అభివర్ణించిన ఆయన న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా వ్యవహరించి చట్టాలను సమర్థించినంత కాలం అసహనంపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. దేశంలో పౌరుల హక్కులను పరిరక్షించగల సత్తా భారత న్యాయ వ్యవస్థకు ఉందని మీడియా ఇష్టాగోష్ఠిలో చెప్పారు. భారత్ లాంటి విశాలమైన దేశంలో ప్రజలందరికీ రాజ్యాంగంలో స్పష్టమైన హక్కులున్నందున ఎవరూ దేని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు. అసహనం వంటి అంశాలను విద్య, ఉద్యోగాల కల్పన ద్వారా దూరం చేయవచ్చని వ్యాపార దిగ్గజం రతన్ టాటా అభిప్రాయపడ్డారు. భారతీయులు ఎల్లప్పుడూ సామరస్యపూర్వకంగానే జీవించారని ఆయన పేర్కొన్నారు. భారత్లో ఉచిత ఆన్లైన్ విద్యను అందించేలా అమెరికాకు చెందిన సామాజిక సంస్థ ఖాన్ అకాడమీతో టాటా ట్రస్ట్ ఒప్పందం కుదుర్చుకుంది. ఎవరికైనా ఎక్కడైనా నాణ్యమైన ఉచిత విద్య అందించాలన్న నినాదంతో ముందుకొచ్చిన ఖాన్ అకాడమీతో కలిసి పనిచేస్తున్నందుకు భారతీయుడిగా చాలా గర్విస్తున్నట్లు రతన్ టాటా తెలిపారు. ప్రజలకు విద్య, విజ్ఞానం కల్పిస్తే దాని ద్వారా ప్రపంచంలో అసహనం పెరగకుండా చూడవచ్చని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో స్థానిక సంస్థల కోటా శాసన మండలి ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్ల దాఖలకు తుది గడువు సమీపిస్తున్న కొద్దీ ఆయా పార్టీలు అభ్యర్థుల వేటలో మునిగిపోయాయి. ఓరుగల్లు విజయోత్సాహంలో జోరు మీదున్న తెరాస అందరికంటే ముందుగానే 7 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పటికే నల్గొండ స్థానానికి తేరా చిన్నపరెడ్డిని ప్రకటించిన అధికార పక్షం తాజాగా నిజామాబాద్, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల్లోని 2 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. నిజామాబాద్ స్థానానికి భూపతిరెడ్డి, ఖమ్మం బాలసాని లక్ష్మీనారాయణ, మెదక్ భూపాల్ రెడ్డి, ఆదిలాబాద్ కు పురాణం సతీష్, కరీంనగర్ జిల్లాలోని 2 స్థానాలకు నారదాసు లక్ష్మణరావు, భానుప్రసాదరావు పేర్లు ప్రకటించింది. మిగతా జిల్లాల అభ్యర్థుల వివరాలను 2-3 రోజుల్లో వెల్లడిస్తామన్న తెరాస సెక్రటరీ జనరల్ కేశవరావు ఎమ్మెల్సీ ఎన్నికలపై ఏ పార్టీతో సంప్రదింపులు జరపలేదని స్పష్టం చేశారు. మొత్తం 12 స్థానాలను తెరాస కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో గెలుపు కోసం ఇతర పార్టీల నేతలను కొనుగోలు చేయాల్సిన గత్యంతరం తెరాసకు పట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ విల్ విన్ ఫిగర్ చూసి చెప్తున్నాను. ఒక డిస్ట్రిక్ట్ లోపల ఉంది, అక్కడ కూడా మెజార్టీ ఉంది. ఈ విషయంలో ఏ కాంగ్రెస్ లీడర్తో కూడా నేను మాట్లాడింది లేదు. అండ్ నాకు తెలిసినంతవరకు పెద్దలు ముఖ్యమంత్రి గారు ఎవరితో మాట్లాడలేదు. ముఖ్యులు ఎవరు కూడా నరసన్న కానీ ఎవరైనా కానీ వీళ్ళు కూడా ఎవరితో మాట్లాడింది లేదు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార తెరాస ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపించింది. 10 మంది కూడా స్థానిక సంస్థల ప్రతినిధులు లేని జిల్లాల్లోనూ అభ్యర్థిని పోటీలో నిలుపుతోందని కాంగ్రెస్ తెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. ఈ ఎన్నికల్లో తమతో కలిసొచ్చే పార్టీల సహకారంతో అధికార పార్టీ ఆగడాలను అడ్డుకుంటామని ఆయన వ్యాఖ్యానించారు. సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో అన్ని చోట్ల కూడా ఈ అప్రజాస్వామికంగా పరిపాలన చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అలాగే ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పైన పోరాటం చేసే క్రమంలో కలిసి వచ్చేటువంటి భావ సారూప్యం కలిగిన మిగతా రాజకీయ పార్టీలు ఎవరైనా కలిసి వస్తే కూడా వాళ్ళ సహకారం తీసుకొని ఈ టీఆర్ఎస్ కి బుద్ధి చెప్తుంది. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పార్టీ నాయకులకు సూచించారు. నాయకులను కొనుగోలు చేసే కొద్దీ తెరాసనే ప్రజల్లో చులకనవుతుందన్న ఆయన ఆ విషయాన్ని పట్టించుకోకుండా భాజపాతో సమన్వయం చేసుకుంటూ ఎన్నికల్లో విజయం దిశగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్లోని తన నివాసంలో తెలుగుదేశం పార్టీ జీహెచ్ఎంసీ అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్, రంగారెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు ప్రకాష్ గౌడ్, రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావుతో సమావేశమైన చంద్రబాబు ఇటీవలే పార్టీ మారిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న వ్యవహారంపైన చర్చించారు. తెలంగాణలో యువ నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా కృషి చేద్దామన్న చంద్రబాబు ప్రజా సమస్యల పోరాటంపైనే ప్రధానంగా దృష్టి సారించాలని సూచించారు. పేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ తెలిపారు. సికింద్రాబాద్లో 80 లక్షల వ్యయంతో నిర్మించిన కళ్యాణ మంటపాలను కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నతో కలిసి ప్రారంభించిన ఆయన ఈ ప్రాంతాన్ని గుడిసెలు లేని ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. రానున్న గ్రేటర్ ఎన్నికల్లో తెరాస విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. గవర్నమెంట్లో
గుడిసెలు లేనటువంటి ఇల్లు లేని ప్రజలు అసలు అనేక మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా పక్కా ఇల్లు నిర్మించాలనే సంకల్పం ఆనాడు మేము ప్రకటించడం. ఐడిహెచ్ కాలనీ లాగానే ఇవాళ ఇక్కడ కూడా వాళ్ళకు మంచి 2 బెడ్రూమ్ల ఇల్లు కట్టించే జిమ్మేదారి తప్పకుండా తీసుకున్నాం. రాబోయే కాలంలో ఖచ్చితంగా అన్ని పార్టీల డిపాజిట్ గల్లొచ్చేసి తెలంగాణ గులాబీ జెండాను రేపు ఈ కార్పొరేషన్ మీద ఎగిరేయబోతా ఉన్నారు. ఈత సరదా నలుగురి ప్రాణాలు తీసింది. వరంగల్ జిల్లా ఘన్పూర్ మండలం చేల్పూర్లో సరదాగా చెరువులో ఈత కొడదామని వెళ్లిన 4 విద్యార్థులు మృత్యువాత పడ్డారు. మృతులను ప్రదీప్, రమణ, రమేష్, శంకర్గా గుర్తించారు. ఒకే గ్రామానికి చెందిన 4 ఒకేసారి చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు 2,06,000 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు తెలిపారు. కృష్ణా జిల్లా గుడివార 10వ వార్డులో తెదేపా జనచైతన్య యాత్రలో పాల్గొన్న ఆయన పంట నష్టాన్ని లెక్కించేందుకు సోమవారం కేంద్ర బృందం ఆంధ్రప్రదేశ్ వస్తుందని చెప్పారు. నివేదిక వచ్చిన వెంటనే రైతులకు పరిహారం అందిస్తామని మంత్రి వివరించారు. అంతకుముందు గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో పర్యటించిన పత్తిపాటి ఎరువులకు సంబంధించిన తూకాల్లో మోసాలకు పాల్పడే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తూకం తగ్గించి రైతులను మోసం చేయడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. కనుక ఇప్పుడు ఎక్కడైతే తూనికల కొలతల శాఖల వాళ్ళు కేసులు రాశారో వారి మీద కఠినంగా చర్యలు తీసుకుంటాం. చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయో ఆ విధంగా వారి మీద చర్యలు కూడా తీసుకుంటాం. అవసరమైతే మోసపూరితంగా ఎరువుల్ని తక్కువ తూకంతో అమ్మేటువంటి కంపెనీలు బ్లాక్ లిస్ట్లో కూడా పెడతాం ఆంధ్రప్రదేశ్లో. కొత్తగా నిర్మిస్తున్న కడప బెంగళూరు రైల్వే లైన్ నిర్మాణంలో సిబ్బంది నిర్లక్ష్యం కోట్లాది రూపాయల ప్రజాధనం వృధాకు కారణమవుతోంది. ఈ మార్గంలో 100 కోట్ల రూపాయలు వెచ్చించి పట్టాల నిర్మాణం ప్రారంభించగా నెలల వ్యవధిలోనే ఎక్కడికక్కడ ట్రాక్ కుంగిపోయింది. 2010లో ఈ ట్రాక్ నిర్మాణం ప్రారంభం కాగా ఇప్పటి వరకు 215 కోట్లు వెచ్చించి కడప నుంచి పెండ్లిమర్రి వరకు 21 కిలోమీటర్ల మేర పట్టాలు నిర్మించారు. గత ఫిబ్రవరిలో ఇక్కడ రైళ్లను నడిపి సన్నాహక పరీక్షలు కూడా నిర్వహించిన అధికారులు ఆ తర్వాత వాటి నిర్వహణను మర్చిపోయారు. దీంతో ట్రాక్ అంతా ఎక్కడికక్కడ కుంగిపోయి పనికి రాకుండా మారింది. ఈ మార్గంలో ఇంకా 200 కిలోమీటర్ల రైల్వే మార్గం నిర్మించాల్సి ఉండగా ఆదిలోనే అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తిరుమలలో కార్తీక వనభోజనోత్సవం ఘనంగా జరిగింది. స్వామివారికి తిరుమంజనం నిర్వహించిన ఆలయ అర్చకులు తర్వాత కైంకర్యాలు సమర్పించారు. అనంతరం కార్తీక వనభోజనానికి నాంది పలికారు. స్వామివారి ప్రసాదాలతో వండిన వంటలు వనభోజనంలో సేవిస్తే సకల పాపహరణం జరుగుతుందనే విశ్వాసంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దేవస్థానం ఉద్యోగులు కూడా పాల్గొని వనభోజనాలు చేశారు. యాదాద్రి భక్తులతో పోటెత్తింది. కార్తీక మాసం చివరి ఆదివారం కావడం, వారాంతపు సెలవులు రావడం వల్ల శనివారం రాత్రి నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలిరాగా సర్వదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. భక్తులతో గుట్ట పరిసర ప్రాంతాలు, పుష్కరిణి, కళ్యాణ మండపం, లడ్డూ ప్రసాదాల కౌంటర్లన్నీ కిక్కిరిసిపోయాయి. రద్దీ దృష్ట్యా కనీస వస్తువులు కరవై భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. కార్తీక మాసం ముగియనున్న దృష్ట్యా రేపు, ఎల్లుండి కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశాలున్నాయి. లండన్లోని ఓ మెట్రో రైల్వే స్టేషన్లో నల్ల జాతీయుడు కలకలం సృష్టించాడు. చిన్నపాటి కత్తితో స్టేషన్లోకి ప్రవేశించిన యువకుడు ప్రయాణికులపై దాడికి దిగి 3 గాయపరిచాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు సమయంలో సిరియా కోసమే ఇదంతా చేశానంటూ యువకుడు నినాదాలు చేసినట్టు స్థానికులు చెబుతున్నారు. సిరియా భూభాగంపై బ్రిటన్ యుద్ధ విమానాల దాడులు ప్రారంభించిన కొన్ని రోజుల్లోనే ఈ ఘటన జరగడం గమనార్హం. యువకుడి దాడిలో 56 ఏళ్ల వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరో 2 స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా పోలీసులు ప్రకటించారు. ఘటన జరిగిన ప్రదేశంలో ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. ఇటీవల ప్యారిస్లో భారత్ పాక్ ప్రధానుల భేటీ తర్వాత 2 దేశాల మధ్య మళ్లీ సహృద్భావ వాతావరణం నెలకొంటున్నట్టే కనిపిస్తోంది. తాజాగా 2 దేశాల జాతీయ భద్రతా సలహాదారులు అజిత్ దోవల్, నాసిర్ జంజువా థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. శాంతి భద్రతలు, ఉగ్రవాదం, కశ్మీర్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇదే తరహాలో మున్ముందు మరిన్ని సమావేశాలు నిర్వహించాలని 2 దేశాలు నిర్ణయించాయి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.